అందరికీ ముందుగా ఓం నమో వెంకటేశాయ అండి. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ వీడియో అనే చెప్పాలి. చాలామందికి ఒక డౌట్ ఉంది, మనందరం తిరుపతి వెళ్తాం, తిరుమల వెళ్ళి ఆ శ్రీవారిని దర్శించుకుంటాం. కాకపోతే నార్మల్గా వెళ్ళే వారి సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఎన్ఆర్ఎస్ వెళ్ళేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ చెక్ చేస్తారు, ఎంతమందిని పంపిస్తారు, ఎక్కడ ఎలా వెళ్ళాలన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. ముందుగా నేను మీ గురించి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో చెప్తానండి. ఎవరైతే ఎనీ కంట్రీ నుంచి వచ్చిన భక్తులు, ఎన్ఆర్ఐ భక్తులు, శ్రీవారి భక్తులు 30 రోజులు దాటకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్ మే 20 ఇండియాకు వస్తే జూన్ 19 లోపు శ్రీవారిని దర్శనం చేసుకోవాలి. శ్రీవారిని అంటే 29 డేస్ లోపలే మనం వెళ్ళాలన్నమాట. దానికి తార్కాణంగా వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారంటే ఒరిజినల్ పాస్పోర్ట్ అడుగుతారండి, దాంతోపాటుగా మీ వీసా కూడా అడుగుతారు, దీంతో పాటుగా దాని ఫోటో కాపీస్ కూడా కావాలి. అక్కడ మీ గురించి నేను ఒక డాక్యుమెంట్ కూడా సేకరించానండి. ఈ డాక్యుమెంట్ పేరే రిక్వజిషన్ ఫామ్ ఫర్ ఎన్ఆర్ఐ దర్శన్. ఇదే ఫామ్ మనకి డిఫెన్స్ కోటా మీద రికమెండేషన్ మీద కూడా మనం ఈ ఫామ్ ఫిలప్ చేయొచ్చండి. ఈ ఫామ్లో మనకు రాయాలి డేట్ ఆఫ్ దర్శన్, దాంతోపాటుగా మీ పేరు, మీ ఏజు, మీ పాస్పోర్ట్ నెంబర్, అట్ ద సేమ్ టైం దాని కింద మీరు ఆ కంట్రీలో ఉంటున్న కాంటాక్ట్ నెంబర్, ఆ ఇంటి అడ్రస్ కూడా కావాలండి. ఇది డాక్యుమెంట్ అండి. ఈ డాక్యుమెంట్ పేరు రిక్వజిషన్ ఫామ్ ఫర్ ఎన్ఆర్ఐ దర్శన్. ఈ ఫామ్ మీకు అక్కడే దొరుకుతుంది. ఇప్పుడు ఆ పాయింట్గా వస్తున్నాను. ఎక్కడ అంటే ఏటీసీ సర్కిల్ దగ్గర మీరు 300 రూపీస్ టికెట్లోకి వెళ్ళిపోవాలండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీకు 2 దారులు ఉంటాయండి. ఒకటి 300 రూపాయల టికెట్, రెండోది ఎన్ఆర్ఐ దర్శన్ అండ్ డిఫెన్స్ కోటా. ఈ యొక్క దారిలో మనం వెళ్ళాలి. ఈ వెళ్తున్నప్పుడు మనం ఈ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాలి. కాకపోతే ఇంకొక డౌట్ కూడా ఉంది, ఒక మనిషికి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్ళొచ్చా అంటే తీసుకెళ్ళకూడదండి. ఓన్లీ ఎవరికైతే వీసా ఉంటుందో, ఎవరైతే ఇండియాకు 29-30 రోజులు అవుతుందో వాళ్ళకి మాత్రమే దర్శనం అండి. ఆ టికెట్ కూడా 300 రూపాయలండి. అర్థమైంది కదండి. దర్శనం చక్కగా చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.